విజయ్ కుమార్ రెడ్డి ఈయన ఎవరో నేను చెప్పాల్సిన అవసరం లేదు. పత్రికా విలేకరు అందరికీ తెలుసు ఆయన ఎవరింట్లో ఉంటాడో ఎప్పుడు ఉంటాడో అని. విజయ్ కుమార్ రెడ్డి ఎవరింట్లో ఉంటాడో, ఎవరి దగ్గర ఉంటాడో, ఎవరికి చాలా ముఖ్యస్తుడో నేను చెప్పాల్సిన అవసరం లేదన్నా, మీ అందరూ ఎంక్వైరీ చేసుకోవచ్చు. మన్నెమాల విజయ్ కుమార్ రెడ్డి ఎవరు అనేది. అలాగే పైకి కిందకి తీరా చూస్తే మళ్ళీ ఎవరు ఎక్స్పోర్ట్ చేశారు అంటే ఒకే ఒకరు ఎక్స్పోర్ట్ చేశారు, అది ఫినిక్వాడ్స్. అంటే గత 4 నెలలుగా చేసింది ఎవరు అంటే లక్ష్మీ కార్డ్స్, ఫినిక్వాడ్స్. వీళ్ళ తప్ప ఎందుకు ఇంకొక ఎక్స్పోర్టర్ చేయలేకపోయాడు? ఎందుకు మైన్స్ ఓపెన్ కావట్లేదు? ఇది నేను కాదు, ఏ మైన్ ఓనర్ని అడిగినా చెప్తాడు. నాకు తప్ప, మాకు తప్ప మీరు ఎవరికి ఎక్స్పోర్ట్ చేసేదానికి లేదు. ఎవరు చేసినా మా కంపెనీ ద్వారానే చెయ్యాలి, లేకపోతే మీ మైన్స్ ఓపెన్ చేయము అనే ఒక హుకుం జారీ చేయబట్టి వాళ్ళకి సరెండర్ అయిన వాళ్ళు ఇచ్చిన మెటీరియలే వీళ్ళ ద్వారా పోయింది. వాళ్ళకి సరెండర్ కాని వాళ్ళు మైన్స్ని ఓపెన్ చేయలేదు. వాళ్ళకి సంబంధించిన మైన్స్ని, నెల్లూరుకి ఒక చరిత్ర వెంకటగిరి రాజాలంటే, విఆర్సీ దగ్గర నుంచి అనేక సంస్థల్ని దానం చేసిన కుటుంబం వెంకటగిరి రాజాలది. ఒక పెద్ద మనిషి, ఆయన మైను పాపం ఎక్కని గుమ్మం లేదు, పాపం ఆయన అడగని వాళ్ళు లేదు. మైను ఓపెన్ చేయండి, లేక వల్ల చాలా మంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మేము కావాలంటే 10 నెలలు కాబట్టి 2 సంవత్సరాలు కాబట్టి ఖాళీగా ఉండగలుగుతాం, కానీ మా మైన్ మీద బతికే కూలీలు, పని వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని అడగని ఇది లేదు పాపం. వెంకటగిరి రాజాలకు సంబంధించిన ఇదే మీరు ఇచ్చే గౌరవం. సరే, ఆయన ఎవరిని కలిసినప్పుడు ఏం జరిగింది అవన్నీ నేను మాట్లాడదలుచుకోవట్లేదు, ఎందుకంటే పర్సనల్స్. ఎందుకంటే ఒకరి మీద వేగ్గా కాగితం లేకుండా నేను ఏది మాట్లాడదలుచుకోవట్లేదు. ఇక్కడ ఏది మాట్లాడినా ప్రతిదీ కాగితం చూపించి మాట్లాడుతా ఉన్నా. ఎందుకు 20-30 ఎక్స్పోర్టర్లు ఉన్న వాళ్ళు ఈరోజు కేవలం 2కే పరిమితం అయ్యారు, అది కూడా అధికార పార్టీకి సంబంధించిన ఎంపీకి సంబంధించిన వాళ్ళు. ఇది కాదా వాస్తవం? కోర్టుకు వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది? రోడ్డులు తిరగాల్సిన అవసరం ఏమొచ్చింది? గతంలో అనిల్ కుమార్ యాదవ్ మీద చేశాడు అంటాడు. ఏ ఒక్క మైన్ ఓనర్ దగ్గర కన్నా వెళ్ళి అనిల్ కుమార్ యాదవ్ వల్ల మీరు ఇబ్బంది పడ్డారా, అనిల్ కుమార్ యాదవ్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాడా అని ఒక్క మైన్ ఓనర్ని చెప్పమనండి. ఇది జరుగుతున్నదల్లా నగ్న సత్యం కాదా అని అడుగుతా ఉన్నానన్నా. ఇన్ని మాట్లాడుతున్నారు మీరు. ఒక పక్క కేసు కట్టి మీరు సత్య హరిశ్చంద్రని మాట్లాడుతున్న మీరు, ఇంకా కూడా చాలా ఉంది, ఇక్కడ తాగలేదు. ఇది మీరు అందరూ చూస్తున్నారు. సరే, దీంట్లో మైన్ ఓనర్ని బెదిరించడం, భయపెట్టడం, మాకు ఈకపోతే ఓపెన్ చేయమని చెప్పటం, వాళ్ళ పాపం 10 నెలల నుంచి ఇబ్బంది పెట్టడం, వాళ్ళ మీద బతికే వేలాదికి మంది కూలి వాళ్ళు, లేబర్లు ఉసురు తగలుతుంది. ఆయనకి 5,000 కోట్లు ఉందా, 10,000 కోట్లు ఉందా, 3,000 కోట్లు ఉందా నాకు తెలియదు, కానీ ఒకటి మాత్రం చెప్పగలుగుతున్నా, దీని ద్వారా నీకు ఎంత వస్తుందో నాకు తెలియదు, కానీ అన్న ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇన్ని నెలలుగా పనులు లేక అల్లాడిపోతున్న పేదవాడి ఉసురు మాత్రం తప్పకుండా అది మీకు మంచిది కాదు. దయచేసి మీరు కక్ష తీర్చుకుంటుంది ఆ మైన్ ఓనర్ల మీద కాదు, ఆ మైన్ మీద బతుకుతున్న కూలి వాళ్ళ మీద, లేబర్ మీద, కార్మికుల మీద మాత్రం గుర్తుపెట్టుకోమని మాత్రం తెలియజేస్తున్నా. ఓపెన్ చేస్తారా, ఓపెన్ చేయరా అనేది తర్వాత ఇది, కానీ ఎక్స్పోజ్ చేయాల్సిన బాధ్యత మా మీద. రకరకాలు చెప్పినప్పుడు మీరు ఇంత విధంగా ఈ విధంగా దౌర్జన్యాలు చేస్తూ ఉన్నప్పుడు ఇక్కడితో పోలేదన్నా, ఇంకా ఉంది. మా గవర్నమెంట్లు ట్రాన్సిషన్ పీరియడ్లో 250 కోట్లు ఫైన్లు వేసినారు కదా. వేసిన తర్వాత కొన్ని 3-4 మైన్లు చెప్తా. మామూలుగా సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ ప్రకారం అది మేజర్ మినరల్ అయిన తర్వాత 50 ఇయర్స్ దాటిన తర్వాత ఏ మినరల్కైనా ఏ మైన్కైనా లీజ్ పరిమితి అయిపోతుంది, అది ఆటోమేటిక్గా గవర్నమెంట్ ల్యాండ్ కింద పరిగణిస్తారు. ఈరోజు